అద్భుతము చేయు వరాలు సంపాదించుకుంటారు. ఆత్మ వివేచన వరమును సంపాదించుకుంటారు. నానా భాషలు మాట్లాడే వరములు సంపాదించుకుంటారు. భాష అర్థం చెప్పే వరమును సంపాదించుకుంటారు. పరలోక భాష మాట్లాడే వరమును సంపాదించుకుంటారు. ఇన్ని వరాలే కాక అనేక వరాలు పరిశుద్ధాత్మ తండ్రి మీకు అందిస్తారు. ప్రభువును అంగీకరించండి. యేసు ప్రభుని విశ్వాసం ఉంచి ఆత్మ కొరకు కనిపెట్టి ప్రార్థించండి. ఆత్మ నింపుదల కలిగినప్పుడు వరాలు దేవుడు బహుమానం మీకు అందించినప్పుడు వాటిని చక్కగా సద్వినియోగపరచుకోండి. వరమున్నవాడు ఊరికి దూరంగా ఉండాలి అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దాని అర్థం ఏంటంటే వరము కలిగిన వారు గమనించే లోక సంబంధమైన వాటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండి మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోగలిగితే ఈ వరాలన్నీ మీకు సంపాదించుకుంటారు. అప్పుడు దేవుని కొరకు మీరు అనేకులను మీరు మలుచుకోగలుగుతారు. క్రీస్తు సువార్తను ప్రకటించగలుగుతారు. మీరు దేవునిలో వర్ధిల్లుతారు.